ఏ ప్రయాణికునికి తాను సకాలంలో గమ్యస్థానం చేరలేనని భయం కలుగుతుందో అతను నిద్రపోడు. స్వర్గం ఏదో సాధారణ సొత్తు కాదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఏ ప్రయాణికునికి తాను సకాలంలో గమ్యస్థానం చేరలేనని భయం కలుగుతుందో అతను నిద్రపోడు, పెందలాడే ప్రయాణం మొదలెడతాడు. ఇలా చేసిన వాడు సకాలంలో క్షేమంగా గమ్యం చేరుకుంటాడు. సావధానంగా వినండి, అల్లాహ్ సొత్తు ఎంతో ఖరీదైనదని తెలుసుకోండి. అల్లాహ్ సొత్తు అంటే స్వర్గమే. సోదర మహాశివులారా, మనిషి వాస్తవంలో ఒక ప్రయాణికుడు లాంటి వాడే. అతని స్వస్థలం జన్మభూమి స్వర్గం. మనిషి ప్రపంచంలో చేసే కృషి అంతా తన సొంత ఊరు చేరుకోవటానికి చేసే ప్రయాణమే. మనిషి ఈ యథార్థాన్ని మరిచిపోయి రైలు బండిలో కూర్చొని అక్కడ ప్రాప్తమైన సౌలభ్యాల కారణంగా తన అసలు గమ్యాన్ని విస్మరించి ఇదే స్వస్థలమని మోసపోయే ప్రయాణికుడు లాంటివాడు. ప్రపంచం ఒక సత్రం లాంటిది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే మోసపోకుండా మెలుగుతాడు. ఎవరైతే తమ స్వస్థలానికి సురక్షితంగా చేరాలని కోరుకుంటారో వారు నిర్లక్ష్య భావంతో ఏమరపాటుతో మెలగరాదు. ప్రజలు తమ ప్రయాణ సన్నాహాలు చేసుకోకుండా నిద్రపోయారా గమ్యం చేరుకోలేరు. తరువాత వగచి మాత్రం ఏం లాభం లేదు. అల్లాహ్ ప్రసన్నతను, ఆయన బహుమానమైన స్వర్గాన్ని కాంక్షించే వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, స్వర్గం ఏదో సాధారణ సొత్తు కాదు. దాన్ని పొందటానికి గొప్ప మూల్యం చెల్లించవలసి ఉంటుంది. పెద్ద పెద్ద పరీక్షా సమయాలు ఎదురవుతాయి. సమయాన్ని, సంపదల్ని, శక్తి సామర్థ్యాల్ని దాన్ని ప్రాప్తి కొరకు వినియోగించవలసి ఉంటుంది. ఎన్ని త్యాగాలైనా సిద్ధమై నిల్చోవలసి ఉంటుంది. అప్పటికి గాని మనిషికి అతని కష్టాలన్నింటినీ మరిపింపజేసే ఆ స్వర్గం ప్రాప్తం కాదు. సోదర మహాశివులారా, మనమందరం స్వర్గాన్ని పొందే విధంగా మన జీవితాన్ని సంస్కరించుకొని జీవించే అవకాశాన్ని ఆ దైవం ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.